హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గమనించారా? ఈ మధ్య మనం ఒక విచిత్రమైన సిట్యుయేషన్‌లో ఉన్నాం. ఈ మధ్య గోల్డ్ రేట్ అనేది బాగా పెరిగిపోయింది. 1,50,000 ఒక 10 గ్రాముల గోల్డ్‌కు. బ్యాంక్‌లోనేమో మనీ తక్కువైపోయింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏమో 25 లక్షల కోట్లు క్రాస్ చేసి ఇప్పుడు రికార్డ్ సృష్టిస్తున్నాయి. మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఇవన్నీ వేరు వేరు విషయాలు కదా అని. వరల్డ్ ఎకనామీలో జరిగే పెద్ద చైన్ రియాక్షన్‌కి ఇవి 3 మెయిన్ పిల్లర్స్. ఈ వీడియోలో అసలు బ్యాంకులో మనీ ఎందుకు తగ్గింది, యూపీఐ వాడటం వల్ల మన సేవింగ్స్ అన్నవి ఎలా పోతున్నాయి, గోల్డ్ అనేది ఇంత రేట్ ఎందుకు పెరిగిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బ్యాంకులో మనీ అనేది తక్కువ అవ్వడం. బ్యాంక్స్ రన్ అయ్యేదేమో మన డిపాజిట్స్ మీద, కానీ ఇప్పుడు ప్రజలు ఎఫ్డీస్లో దాచే డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్ వైపు వెళ్తున్నారు. దీనికి తోడు ఆర్బీఐ రూపీ వాల్యూను కప్పడానికి మార్కెట్ నుండి డాలర్స్ని కొన్ని రూపీస్ని అబ్జర్వ్ చేస్తుంది. రిజల్ట్ ఏంటంటే, బ్యాంకులో లోన్స్ ఇవ్వడానికి మనీ అనేది తగ్గిపోయింది. అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు పర్సనల్ లోన్ అండ్ హోమ్ లోన్ కొంచెం దొరకడం కొంచెం కష్టంగా కాస్ట్లీగా మారిపోయింది. బ్యాంకులో మనీ లేదంటే ఎకనామీ స్లో అవుతుందని ఒక వార్నింగ్ సైన్. సెకండ్ లింక్ వచ్చేసి యూపీఐ. మీరు అనుకోవచ్చు, యూపీఐ వల్ల బ్యాంకుకి మంచే కదా అని. క్యాష్ తగ్గింది, కానీ ఇక్కడ ఒక సైకలాజికల్ ట్రాప్ ఉంది. డిజిటల్ పేమెంట్స్ వల్ల స్పెండింగ్ వెలాసిటీ అన్నది పెరిగింది. ఇప్పుడు మన చేతిలో ఒక 1000 రూపీస్ క్యాష్ ఉందనుకో, అది ఖర్చు పెట్టాలంటే మనం ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాం. అదే యూపీఐతో అయితే స్కాన్ చేయడం, దాని గురించి వదిలేయడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, నెంబర్ 1 లో సేవింగ్స్. ప్రజలు అనవసరమైన ప్రతి దానికి ఖర్చు పెడుతున్నారు. సెకండ్, డిజిటల్ గోల్డ్ ట్రెండ్. ఇప్పుడు 10 రూపాయల నుండి 100 రూపాయలతోనే యూపీఐ డిజిటల్ గోల్డ్ అనేది కొంటున్నారు. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఊరికే ఉండడం ఎందుకు, ఒక లైక్ వేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం డిజిటల్ గోల్డ్ పర్చేజెస్ 377% పెరిగింది. పీపుల్స్ బ్యాంకులో దాచే డబ్బులు తగ్గొచ్చు, కాంపోజిషన్ డిజిటల్ అసెట్స్ లోకి షిఫ్ట్ అవుతుంది. మూడో టాపిక్ వచ్చేసి గోల్డ్, ద అల్టిమేట్ ఫియర్ ఇండికేటర్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, గోల్డ్ రేట్ అంతగా ఎందుకు పెరుగుతుంది? గోల్డ్ రేట్ పెరుగుతుందంటే జ్యువెలరీ డిమాండ్ వల్ల మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ గా జియోగ్రాఫికల్ రిస్క్, వార్స్ మరియు డాలర్ అన్సర్టనిటీ వల్ల. నిర్మలా సీతారామన్ గారు కూడా రీసెంట్ గా చెప్పినట్టు, గ్లోబల్ మార్కెట్ లో కరెన్సీస్ మీద కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ ని ఒక సేఫ్ హౌస్ లో చూస్తున్నారు. ఈవెన్ మన ఆర్బీఐ కూడా తన రిజల్ట్స్ లో గోల్డ్ ని ఎక్కువ యాడ్ చేసుకుంటుంది. అరౌండ్ 117 బిలియన్ వాల్యూ. సింపుల్ గా చెప్పాలంటే, గోల్డ్ పెరుగుతుందంటే ఫ్యూచర్ లో ఏదో ప్రాబ్లం రావచ్చు అని వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ భయపడుతూ గోల్డ్ ని దాచుకుంటున్నారని అర్థం. సో ఇది లింక్. బ్యాంకులో డబ్బు తగ్గింది, లిక్విడిటీ ఇష్యూ. యూపీఐ వల్ల స్పెండింగ్స్ అనేటివి పెరుగుతున్నాయి, సేవింగ్స్ అనేటివి తగ్గుతున్నాయి. అన్సర్టనిటీ వల్ల ఉన్న కొంచెం సేవింగ్స్ కూడా అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం కన్వీనియన్స్ ఎంజాయ్ చేస్తున్నాం, అది యూపీఐ. కానీ భయం వల్ల గోల్డ్ కొంటున్నాం. సో ఈ సిచ్యువేషన్లో మీరు చేయాల్సింది ఏంటి? బ్లైండ్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా అని అప్పు చేసి కొనకండి. మార్కెట్ లాజిక్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో గోల్డ్ సేఫా లేదా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం.